ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ఒంటరితనము ఎవ్వరికీ ఇష్టం ఉండదు. వాటి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాము. అవి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి అని మనం ప్రశ్నిస్తుంటాము. నాకే ఎందుకు రావాలి అని త్వరగా మనము బాధపడుతుంటాము. ఈ శ్రమ ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆవేశంలో ఉంటాము. ఆ పరిస్థితులలో మనము సరైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతాము. ఈ శ్రమలు వచ్చినప్పుడు త్వరగా కృంగిపోతుంటాము. ఈ కృంగిపోవటం అనేది సర్వసాధారణము మన జీవితాలలో. ఏ చిన్న కష్టం వచ్చినా త్వరగా నిరాశ, నిస్పృహలకు గురవుతుంటాము, కృంగిపోతుంటాము. ఈ కృంగిపోవటం అనేది దైవభక్తి కలిగిన వారు కృంగిపోతారు, దైవభక్తి లేని వారు కూడా కృంగిపోతారు. దైవభక్తి ఉన్నవారికి శ్రమలు వస్తాయి, లేని వారికి కూడా శ్రమలు వస్తాయి. అలా అని కేవలము దేవుణ్ణి నమ్ముకున్న వారికే శ్రమలు వస్తాయని కాదు, అందరికీ శ్రమలు అనేటివి సర్వసాధారణము. కానీ ఆ శ్రమలలోనే మన యొక్క యథార్థత రుజువవుతుంది. ఆ శ్రమ ద్వారానే మన దైవభక్తి రుజువవుతుంది. ఆ శ్రమ ద్వారానే మనకెంత సహనం ఉంది, దేవునిలో మనకెంత విశ్వాసం ఉంది, మనం ఆత్మీయతలో ఎంత బలంగా ఉన్నామనేటివి రుజువు చేయబడుతుంది. ఈ శ్రమ రావడం ద్వారానే మన యొక్క విశ్వాసం అనేది కొలవబడుతుంది. దేవునిలో మనం ఎంత ఆధారపడి జీవిస్తున్నామని మన విశ్వాసానికి ఒక కొలమానం అనేది తెలియజేయబడుతుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. శ్రమలు రాకుండా ఎవ్వరూ లేరు. గొప్ప గొప్ప విశ్వాస వీరులు కూడా శ్రమలు ఎదుర్కొన్నవారే. యోబుని చూసినట్లయితే ఎన్నో శ్రమలు ఆయన అనుభవించినన్ని శ్రమలు ఈ లోకంలో ఎవ్వరు అనుభవించలేదు. పౌలు గారు పరిచర్య నిమిత్తము ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేశారు. ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకతనే, ఎక్కడికి వెళ్ళినా రాళ్ల చేత కొట్టబడము, లేదా ఊరు చివరికి ఈడవబడము, లేదా ఓడ పగిలిన పరిస్థితులు, చలిలో వణికిపోయిన పరిస్థితులు, ఆకలితో అలమటించిన పరిస్థితులు, ఆయన శ్రమలు చాలా ఉన్నాయి. దావీదు కూడా ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేశాడు. అయినప్పటికీ కూడా ఎవ్వరూ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ దేవునికి ఇంకా అతి దగ్గరగా వచ్చారు, దేవుణ్ణి ఇంకా ఎక్కువగా హత్తుకున్నారు, దేవునిలో ఎక్కువగా విశ్వాసములో బలపడ్డారు. ఆ శ్రమల ద్వారానే అనేకమైనటువంటి కీర్తనలను దావీదు రచించగలిగినాడు. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని 91వ కీర్తనలో దేవుడు సెలవిచ్చాడు. మనము కూడా శ్రమల గుండా వెళ్ళినప్పుడు కృంగిపోకుండా, బలహీనులం అవ్వకుండా మనము దేవుణ్ణి ఇంకా ఎక్కువగా హత్తుకొని, ఇంకా ఆయనకు సమీపంగా రావడము, ఎక్కువగా ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడము, ఆయన వైపు చూడడము మనం నేర్చుకున్నప్పుడు మన యొక్క విశ్వాసం అనేది ఇన్మడింపబడుతుంది. మనం ఆత్మీయతలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతాము. శ్రమలలో కృంగిపోయినప్పుడు మానసికంగా ఎక్కువగా కృంగిపోతాం. మొట్టమొదట మానసికంగా ఎప్పుడైతే కృంగిపోతామో ఆ ఒత్తిడి అనేది మన శరీరం పైన ప్రభావం చూపుతుంది. ఇటు మానసికంగా, అటు శారీరకంగా, రెండు విధాలుగా మనము కృంగిపోయి ఎలాంటి సరి అయిన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో పడిపోతాము. ఏ విధమైనటువంటి ఆలోచన కూడా మనం సరి అయినది చెయ్యలేము. ఇంకా దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, మందిరానికి వెళ్ళడం వద్దు, నాకు వాక్యం వద్దు, విశ్వాసమే వదిలేస్తాను అనేటువంటి బలహీన పరిస్థితుల్లోనికి మనము నెట్టివేయబడతాము. కాబట్టి శ్రమ దినమందు మనం కృంగిపోకూడదు. దేవా, ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ శ్రమ నాకే వచ్చింది అంటే, దేవుడు నువ్వు మోయగలిగినంత వరకే నువ్వు బరువుని ఏ రీతిగా ఇస్తాడో, నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువగా నీకు శ్రమనివ్వడు.
నువ్వు ఎంతవరకు సహించగలుగుతావో అంతవరకే శ్రమనిస్తాడు. ఆ శ్రమతో పాటు తన యొక్క కృపని కూడా నీకు అనుగ్రహిస్తాడు. దావీదు శ్రమలలో వెళ్ళాడు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయనను వదిలిపెట్టలేదు. యోబు శ్రమలలో జీవించాడు, దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. పౌలు గారు ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేశాడు, దేవుడు ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టలేదు. నీకు నేను తోడై ఉంటాను అని సెలవిచ్చాడు. మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు 3 విధాలుగా మనము వాటిని ఎదుర్కోవాలి. మొట్టమొదటిదిగా మనం పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించొద్దు. నాకే ఎందుకు వచ్చినవి, నేనే ఎందుకు ఎదుర్కోవాలి, అందరు బాగానే ఉన్నారు, నేనే ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్తున్నాను అని నెగిటివ్గా ఆలోచించకుండా, ఇది నా విశ్వాసంలో ఎదగడానికి ఈ శ్రమ వచ్చింది కాబట్టి నేను దేవుని కొరకు నిలబడతాను అని మొట్టమొదట మనము ఆలోచన సానుకూలంగా చేయాలి. రెండవది, మన యొక్క శ్రమలలో మనం ఒంటరి వారము కాము అని మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం శ్రమలలో ఒంటరి వారము కాము. మూడవదిగా, ఆయన వైపు చూడాలి, ఆయన మనకు తోడై ఉన్నాడు అని మనము గుర్తుంచుకోవాలి. ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టబడము. తల్లి అయినా తన గర్భంన ధరిస్తున్న మోస్తున్నటువంటి చంటి బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మన ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నా మీరు కృంగిపోకండి. మీరు ఎలాంటి కన్నీటి లోయ గుండా వెళ్తున్నా మీరు నిరాశ చెందకండి. మీరు ఎంత కలవరంలో ఉన్నా మీరు ఆయన వైపు చూడండి. ఖచ్చితంగా దేవుడు మీకు కావలసిన తన కృపను అనుగ్రహిస్తారు. నా కృప నీకు చాలును అన్నాడు. ఆ కృపను ఇస్తాడు, తన ఆదరణను ఇస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారో, ఏ శ్రమను బట్టి నిరాశ నిస్పృహలో ఉన్నారో ప్రభువా, వారి ఆ పరిస్థితి నుంచి లేవనెత్తండి. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.